అందరికీ నమస్కారం అండి. మన నేటి కవిత సమూహంలో మన అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని ప్రారంభించి 9 వారాలు పూర్తయిపోయినాయి. 10వ వారంలో ప్రవేశిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. మన సమూహంలో సుక్కల ముగ్గు అనే అంశాన్ని ఇచ్చినప్పుడు 57 మంది కవులు కవయిత్రులు తమ కవితల్ని రాసి పంపించారు. వాటిలో 16 కవితలు అత్యుత్తమంగా నిలిచాయి. చాలామంది కవులు కవయిత్రులు తమదైనటువంటి శైలిలో సుక్కల ముగ్గు అంశాన్ని ఆవిష్కరించారు. సుక్కల ముగ్గు వేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదని, ఆకాశంలో ఉండే చుక్కల్ని లెక్క పెట్టేంత సహనం కావాలని, సముద్రాన్ని ఇది అంత సాహసం కావాలని చెప్పి రాసిన వాళ్ళు ఉన్నారు. ఆకాశపు తోటలో రాత్రిపూట పూసిన నక్షత్రాలు తెల్లారేసరికి లోగిలిలో జలజల రాలిపడ్డాయంటూ తమ కవితల్ని తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు. విశ్వోదయపు సమయాన భానుని లేలేత కిరణాలతో జతకట్టి అందరినీ ఆకట్టుకునేలా చుక్కల ముగ్గులు లోగిళ్లలో కొలువుదీరాయని మరికొంతమంది కవులు తమ కవితల్లో ఆవిష్కరించారు. ముంగిట హరివిల్లు విరిసేలా సప్తవర్ణాల పొడులతో తీర్చిదిద్దేటువంటి రంగవల్లు ఇంటికే గారు దాన్ని చూసే వారందరికీ కూడా కనుల పండుగగా ఉంటుందని చెప్పేసి రాస్తూ అవన్నీ అందరినీ అలరిస్తాయని, అందరి మనసును దోచుకుంటాయని చెప్పి ఇలా చుక్కల ముగ్గు అంశాన్ని చక్కగా ఆవిష్కరించారు. 16 మంది అత్యుత్తమ కవితలు రాసిన వారు ఉన్నారు. వారందరి కవితా గానాన్ని దృశ్య కవిత మాధ్యమం ద్వారా ఇప్పుడు మనం విందాం, వీక్షిద్దాం, మంచిని స్వీకరిద్దాం, ఆస్వాదిద్దాం, శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీ దాస్యం సేనాధిపతి. అందరికీ నమస్కారములు. నా పేరు లక్ష్మి, నివాసము హైదరాబాద్. నేటి కవిత దృశ్యగానలహరిలో నా కవిత శీర్షిక చుక్కలతో లెక్కలు. రాత్రివేళ ఆరుబయట నిద్రించినప్పుడు నింగిలోని చుక్కలను కలుపుతూ ముగ్గేసి ప్రభాత వేళలో వాకిట చుక్కల ముగ్గులు తీర్చి మురిసిపోయిన నాటి మధుర జ్ఞాపకం. చుక్కలే కదా అని లెక్కబెట్టబోతే ఒక్కొక్కటి అందనంత దూరం జరిగి అయోమయం చేసి మెరుస్తున్నాయి నీలాల గగనంలో పూల ముగ్గుల. నేలపైన తీర్చిన తెల్ల చుక్కల ముగ్గు చుక్కల లెక్క తప్పి తప్పుల గీతలు పడి తేరుకొని చక్కని ముగ్గులు వేసుకొని ఆనందంగా చూసుకొని మురిసిన రోజు. చుక్కలాంటి అమ్మాయిల వెనుకపడి మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దించేవారి మాయలో పడక ఆకాశంలో చుక్కలా నవ్వి మెరుపులా తప్పించుకునే తెగువ ఈ మగువలు నేర్చిన విద్య ఈనాడు. నీటి చుక్కలు ఒడిసిపట్టి ముగ్గు వేస్తే నిలబడని వ్యక్తిత్వం తీరుగా తోచి నిలకడ లేని మనిషి వైనం చూపి నిర్దేశం లేని గమ్యం వైపు పయనిస్తుంది. లెక్కలలో చుక్కలైనా, నింగిలో తారకలైనా, నేల మీద ముగ్గులైనా, సముద్రంలోని నీటి బిందువులైనా చిన్న మొత్తంతో కదిలి పెద్ద ప్రవాహం అవుతుంది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషపణి, వరంగల్ అర్బన్ నుండి. నేటి కవిత సమూహంలో దృశ్య కవిత శీర్షికలో అందాల వాకిళ్ళు నా శీర్షిక. ఉదయభానుని లేలేత అరుణకిరణ స్పర్శతో నిద్రమ్మకు సెలవిచ్చి దుప్పటి దులిపి మడత వేసి ఇంటి ముంగిలి ఊడ్చి
చీర చింగులు కొంగు దోపుకొని గోమయంతో కడివెడి నీళ్లు కళ్ళాపి జల్లి పల్లెపడుచులు నింగిలోని చిక్కలే నేల దిగినట్లు 2 నడుమ ముగ్గు పొడిని ఒడుపుగా పట్టి సుక్కల ముగ్గును అందంగా తీర్చిదిద్దెదరు అతివలు. సంక్రాంతి పర్వదినంలో ముంగిట ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను అలంకరించి నూతన సంవత్సరం నాడు చుక్కల ముగ్గులను వేసి వివిధ వర్ణాలతో తీర్చిదిద్ది రథసప్తమిన చుక్కలతో రథం ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటదరు పడతులు. పల్లెల్లో నేటికి చుక్కల ముగ్గులు చూడ చక్కగా కనిపించి కనువిందు చేయు అందాల వాకిళ్ళు. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉంటాను. నేటి కవిత దృశ్య కవిత గాన లహరిలో నేటి నా కవిత శీర్షిక తెలుగుదనపు ముగ్గు. ప్రాగ్ దిశలోన తన ప్రయాణం మొదలుపెట్టిన దినకరుడికి ఆ భూలోకం ఆహ్వానం పలికే సుక్కలతో అల్లిన ముగ్గులతో నిదుర కన్నీయ వీడిన కళ్ళు నులుపుకొని లేలేత అరుణ కిరణాలు తనివి తీర ఆస్వాదిస్తూ వాకిట్లో కళ్ళాపి చల్లింది తరుణి. ఆ అంబరాన చుక్కలను తెచ్చి ఇంటి ముంగిట వరుసగా పేర్చి ఇల్లాలు ఇంపుగా ముగ్గు వేసే మగువ తెలుగుదనం బుట్టిపడగా వయ్యారాల వంపులతో అతివ వేసిన అందమైన సుక్కల ముగ్గు అతిథులను అభ్యాగతులను స్వాగతించి సంతోషపరచు. తెల్లవారక ముందే ఉబిద వేసిన ఆ సోయగాల సుక్కల ముగ్గు ఆ తారలను మన ముంగిటనే దింపినట్లు మనం మురిసిపోవాలి. అందరికీ ధన్యవాదములండి. అందరికీ నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా. నేటి కవిత దృశ్య కవితలో నేటి అంశం చుక్కల ముగ్గు. నా కవితా శీర్షిక నింగిని మోసే ముగ్గు. ప్రతి ఉదయం ఆకాశం నేలతో ముచ్చటించి కొన్ని చుక్కలను జార్చుకుంటుంది. వేళ్ల కొనలకు హరివిల్లు కుంచె అరువిచ్చి వర్ణలేఖలు చదువుకుంటుంది. చీకటి లోయలోకి చీరకొంగు జారిపోకుండా కొసమెరుపులు కొసరి వడ్డిస్తుంది. ద్రవీభవించే కొన్ని ప్రేమ వాక్యాలు ప్రకృతిలో రంగరించి నచ్చిన ఎదలోకి వంపుతుంది. గడప దాటే అడుగులకు మంగళకర మాటలు చెప్పి క్షేమాన్ని వెంట మోసుకురమ్మంటుంది. రెక్కల పిట్ట ఎగిరిపోకుండా మెలికల వలవేసి జీవనౌకలు ఏరమంటుంది. దిగులు మబ్బులు రాలకుండా నవ్వుల కర్ర చేతబట్టి వాకిట ముందు గస్తీ కాస్తుంది. ఒంటరి మెట్టెల సవ్వడికి సుక్కలే సావాసగాళ్ళు. సుడులు తిరిగే కళ్ళకు తెల్లని కర్రలే దొంతెరలు. నిజంగా నింగిని మోసే ఆ తల్లి నట్టింట నడిచే సుక్కల ముగ్గు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పత్తిపాటి రూపలత, తిరుపతి నుంచి. ఈనాటి అంశం సుక్కల ముగ్గు. శీర్షిక అందం. ఓ పువ్వుల తీగ పట్టును అందంగా చుట్టుకొని అల్లుకున్నట్లు మెలికలు తిరిగిన సుక్కల ముగ్గులు ఎంత అందం వాకిలికి. కళ్ళాపి చల్లిన ముంగిలిలో ముత్యాలు పొదిగినట్లు, ఉదయించే భానుడి మెడలో రతనాల హారం వేసినట్లు. ఇల్లాలి చేతితో వేసే ముగ్గు లక్ష్మీ స్థానం అయినట్లు, ఆ తల్లి నడిచొచ్చే బంగారు మువ్వల శబ్దం విన్నట్లు. తూర్పు వాకిలి తెరవకముందే మన ముంగిలి మురిసినట్లు, పచ్చని ప్రకృతి నవ్వుతూ సుక్కల ముగ్గుకై ఎదురు చూసినట్లు. ప్రకృతి సాంప్రదాయపు వారసులమన్నట్లు వర్ణాల ముగ్గును భావితరానికి నేర్పిస్తూ, ఇంటిని చూసి ఇల్లాలిని చూడన్న నానుడిని నిజం చేస్తూ. ధన్యవాదాలండి. నమస్తే. భాస్కర బాలభారతి, అనంతపురం. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక ముత్యాల ముగ్గు. వేకువ పుష్ప ఉదయానికి మునుపే
చందమామ చెంబుతో కళ్ళాపి చల్లి ఇంటి చుక్కి అరవిరిసిన కమలాల కళ్ళతో నీలాకాశపు పందిరి నుండి రిక్కల ముత్యాలు తెంపి వేసే చుక్కల ముగ్గు సోయగం వర్ణించతరమా? సాలెగూటి అల్లికను మించి ఎన్ని గీతల ముగ్గులేసినా చుక్కేసిన చుక్కల ముగ్గుతో సరితూగునా? రిక్కల ముత్యాల ముగ్గులో ఇంద్రధనువు సప్తరంగుల పొడుల సమ్మితమై తమలపాకు ఈనెల కోమలి వేళ్ల కొసల జాలువారే ఆమె చుక్కల ముగ్గు సోయగాలు తిలకించ దిగిరారా అప్సరాంగనలు దివి నుండి భువికి. దివ్యలోకాన తమ ఇంటి ముంగిట ప్రాంగణాన్ని చక్కని చుక్కల ముగ్గులతో అలంకరింప కోట్ల విలువైన వలువలు నవరత్న ఖచ్చిత నగలతో ముస్తాబైన బుగ్గన దిష్టి చుక్కలేని కొత్త పెళ్లి కూతురు సోయగమై ముత్యాల చుక్కల ముగ్గుల్లేని ఇంటి గడప ముంగిట ఆవరణ అమావాస్య చందమామే కదా. చుక్కల ముగ్గేయడం ఆషామాషి కాదు. ఆకాశాన రిక్కల లెక్కెట్టేంతంటది సహనం. సముద్రాన్ని ఈదగల సాహసపు అతివలకే సాధ్యం. చుక్కలు లెక్క తప్పితే రెడ్డొచ్చి మొదలెట్టే తీరు తుడుపుతూ మరల పెడుతూ పోవాలి. చుక్కలు లెక్కెడుతూ ముగ్గెడుతూ పక్కీదికెళ్ళిన అతివలు ఎందరో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి, కామవరం, ఆదోని, కర్నూలు జిల్లా. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో సుక్కల ముగ్గు అనే అంశానికి రంగవల్లి అనే శీర్షికతో నేను వినిపించబోయే కవిత. తూర్పు తెలతెల వారకముందే ముంగిట కసువూడ్చి కలాపి చెల్లి ముగ్గులేయడం భారతీయ సంప్రదాయం. అమ్మల చేతివేళ్లతో అలవోకగా అందమైన ముగ్గులుగా అలరారడం అందరికీ అనుభవైక వైద్యం. వరుస చుక్కలు, సందు చుక్కలు అంటూ ఒద్దికగా చుక్కల నుంచి అందమైన ముగ్గులుగా తీర్చిదిద్దడం అతివలకే స్వంతం. పండుగలో పబ్బాలప్పుడు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే వేళలో రంగవల్లులను రంగులతో నింపడం ప్రతి ఇంటా సంబరంగా జరిగేను ఈ జగతిలో. ముగ్గులపై గొబ్బెమ్మలు పెట్టడం సంక్రాంతి పండగలో సహజం. రథసప్తమికి రథం ముగ్గు వేయడం, సందర్భోచితంగా రంగవల్లు లేయడం ప్రతి చోట కనువిందు కల్పించే సుమధుర ఘట్టం. ధన్యవాదాలండి. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. సుక్కల ముగ్గు అంశానికి గాను నా యొక్క కవిత దృశ్య కవిత గానలహరిలో కవితా శీర్షిక బంగారు పువ్వులు. కవితా శీర్షిక బంగారు పువ్వులు. ఆకాశపు తోటలో రాత్రి పూసిన నక్షత్రాలు తెల్లారేసరికి లోగిళ్ళలో జలజల రాలిపడ్డాయి. రాలిన చుక్కలకి శుద్ధ కుంచెతో జీవిగంజి విచ్చుకున్న పువ్వుల్లానో ఎగురుతున్న పిట్టల్లానో సమైక్యతకు సూచికల సమపాళ్లలో పరుచుకున్న మొగ్గలు విశ్వానికి గుర్తుగా వలయాకారంలా కళాత్మక రాశులకు పూసిన శంఖంలా తీరొక్క రీతిలో కొలువుదీరిన ముగ్గుల కొలువులు తీరేదైన అందమైన అల్లికలు ఉషోదయాన్నే పలకరించే సుప్రభాతాలు మనసుకు ఉత్తేజమిచ్చే చల్లని నవ్వులు చెట్టు మీద వాలిన గువ్వలు రాత్రయ్యేసరికి అన్నీ కలిసి రథం ముగ్గెక్కి ఆకాశపు తోటలో విహరించి
విహరించి విరగబూస్తాయి మేలిమి బంగారు పువ్వుల్లా. ధన్యవాదాలు.